అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి ప్రశ్నను మనం ఆలోచిద్దాం. అదేంటంటే, రీసెంట్గానే మన తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడనమాట. అదేంటంటే, మనకు బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు కూడా దేని గురించి తెలియజేస్తాయంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి తెలియజేస్తాయి. అనగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇప్పుడు ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి తెలియజేస్తున్నాయి కదా. మరి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయాలనుకున్నప్పుడు 4 సువార్తలు ఎందుకు రాయించడం? ఒక సువార్త రాయించుంటే సరిపోదును కదా అనేటువంటి తమ్ముడు ప్రశ్న. నిజమే కదండి. 4 సువార్తలు యేసుక్రీస్తు వారి గురించే చెబుతున్నప్పుడు దేవుడు ఒక సువార్త రాయించుంటే సరిపోదును కదా, ఎందుకు 4 సువార్తలు రాయించాడు అనేటువంటిది మనం ఆలోచిద్దామండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడండి. అవునా కదా? మనుషులంటే ఆలోచన తప్పి చేస్తారేమో, దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించే చేస్తాడు. ఇప్పుడు మరి 4 సువార్తలు మనకి ఇచ్చాడంటే ఆలోచించకుండానే ఇచ్చేసి ఉంటాడా? కాదు కదా. దీని వెనకాల ఏదో ఆలోచన ఉండుంటుంది. అదేంటో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించే తెలియజేస్తున్నప్పటికీ కూడా వాటిని రాసినటువంటి రచయితలు వేరువేరు, అండ్ వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా వేరువేరు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మత్తయ్య గారు ఉన్నారనుకోండి. మత్తయ్య గారు మత్తయి సువార్తను రాశారు. మత్తయ్య గారు మత్తయి సువార్తని ఎందుకు రాశారో తెలుసా? మన కోసం కాదు, యూదుల కొరకు రాశాడు. మన కోసం కాదండి, యూదుల కొరకు రాశారు. అంటే ఆనాటి యూదులు మెస్సయ్య వాళ్ళ కోసం పుడతాడని, అనగా ధర్మశాస్త్రంలో మీకోసం ఒక మెస్సయ్య పుడతాడు, ఒక కన్యకకు పుడతాడు, పుట్టి మీ అందరినీ రక్షిస్తాడనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులే యూదులు. మా కొరకు మెస్సయ్య ఎప్పుడు పుడతాడు, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడని చెప్పి యూదులందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు వారు పుట్టేశారు. అప్పటికి పుట్టేసినా కానీ వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. అనగా యేసుక్రీస్తు వారే ఆ మెస్సయ్య, వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని గుర్తించలేనటువంటి పరిస్థితిలో యూదులు ఉన్నారు. అందుకొరకే మత్తయ్య గారు ఈ మత్తయి సువార్త రాశారు. ఎందుకొరకు? మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య వచ్చేసాడయ్యా, ఆయన ఎవరో కాదు, ఇదిగో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారే మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని ప్రూవ్ చేయడానికే మత్తయి సువార్తను రాశాడు. అందుకే మీరు జాగ్రత్తగా మత్తయి సువార్త చదివినప్పుడు ఆలోచించండి. లేఖనము నెరవేరినట్లు ఎలాగూ జరిగను, ఇదిగో లేఖనము ఎలాగూ నెరవేరబడిందని చెప్పి చెబుతూ ఉంటారు. అనగా పాత నిబంధనలో ఏవైతే దేవుడు ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ ఇక్కడ నెరవేరాయి అని చెప్పి రుజువులు చూపిస్తూ, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యే యేసుక్రీస్తు వారు, ఆయనే మన రాజు, రాజులకు రారాజు అని చెప్పి నిరూపించడానికే మత్తయ్య గారు మత్తయి సువార్త రాశారండి. అర్థమైందా? ఇప్పుడు మార్కు గారు ఎందుకు మార్కు సువార్త రాశారు? మార్కు గారు రాసింది ఎవరి కోసం అంటే రోమీయుల కోసం. ఇప్పుడు రోమీయులు యూదులు కాదు, రోమీయులు వేరు, యూదులు వేరు. యూదులకి ధర్మశాస్త్రం ఉందే, రోమీయులకు ధర్మశాస్త్రం లేదు. అనగా దేవుడి గురించి ఏ ఐడియా లేదండి. ఏ ఐడియా లేదు. యెహోవా ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, మెస్సయ్య ఎవరో తెలియదు, ఇవేమీ తెలియదు వారికి. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి ఆ రోమీయులకి మార్కు గారు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలనుకుంటున్నారు. అనగా ఇదిగో నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు, ఆయనే మనకు రక్షకుడని నిరూపించడం కోసమే ఇదిగో ఈ మార్కు గారు మార్కు సువార్త రోమీయులకు రాశాడు. అందుకే మీరు మార్కు సువార్త చదవండి. మార్కు సువార్తలో ఎలాంటి హిస్టరీలు ఉండవు. కేవలం యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు మాత్రమే మనకు కనబడతాయి. ఎందుకు? వాళ్ళకి యేసుక్రీస్తు వారి హిస్టరీ అవసరం లేదు. వాళ్ళకి ఏం తెలియాలి? ఇదిగో దేవుడు అంటే గొప్పవాడు, ఇన్ని సూచక్రియలు చేశాడంటే ఈయన ఖచ్చితంగా ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. మనల్ని కాపాడేవాడు దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈ దేవుడు అని చెప్పి నిరూపించడం కొరకే ఇదిగో మార్కు గారు రోమీయుల కొరకు మార్కు సువార్తని రాశారు. అర్థమైందా? మత్తయ్య గారేమో యూదుల కొరకు రాశారు, మార్కు గారేమో రోమీయుల కొరకు రాశారు. నెక్స్ట్ లూకా గారు ఎవరి కోసం రాశారంటే గ్రీకుల కొరకు రాశారండి. మీరు బాగా గమనించండి. గ్రీకులు అనగా చాలా జ్ఞానవంతులు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ గ్రీకుల నుంచే వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సరే ఏం కావాలో తెలుసా? ప్రూఫ్లు కావాలి, చరిత్ర కావాలి. ఇప్పుడు అందుకే మీరు బాగా గమనించండి. లూకా గారు రాసినంత చరిత్ర ఏ చరిత్రకారుడు కూడా రాసుండడేమో అనిపిస్తుందండి. అంత చరిత్ర ఆధారాలతో, వాళ్ళ పేర్లతో, వాళ్ళ ఊర్లతో, సమయాలతో సహా లూకా గారు లూకా సువార్తను రాస్తారండి.
ఎందుకు? గ్రీకుల కొరకు ఆయన లోకాసువార్త రాశాడు. ఏమని ప్రూవ్ చేశాడో తెలుసా? నిజమైన పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఒక వ్యభిచారిలో కూడా తల్లిని చూసినటువంటి గొప్ప క్యారెక్టర్ యేసుక్రీస్తు వారిదని చెప్పి, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని చెప్పి ఆ యొక్క గ్రీకులకి అర్థమయ్యేలా చెప్పడానికే లోకా గారు లోకాసువార్తను రాశారండి. మీకు అర్థమైందా? అండ్ లాస్ట్గా యోహాను గారు గ్లోబల్గా రాశారండి. అంటే ప్రతి ఒక్కరికి, యూదుడి దగ్గర నుంచి అన్యుడి వరకు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారు అర్థం కావాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రాశారంటే యోహాను సువార్త రాశారు. అనగా మత్తయి గారేమో యూదుల కొరకు రాశాడు. దేని కొరకు రాశాడు? వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు వారిని నిరూపించడం కొరకు రాశారు. మార్కు గారేమో రోమీయుల కొరకు రాశారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నిరూపించడం కొరకు రాశాడు. అలాగే లూకా గారేమో గ్రీకుల కొరకు రాశారు. ఎందుకు రాశారంటే చారిత్రక ఆధారాలతో యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని రుజువుపరచడం కొరకు. చివరగా యోహాను గారు అందరి కొరకు కూడా గ్లోబల్గా యోహాను సువార్తను రాశాడండి. అంటే రాసినటువంటి చరిత్ర యేసుక్రీస్తు వారిది అయినప్పటికీ కూడా రాసినటువంటి కోణాలు వేరువేరు, పాయింట్ ఆఫ్ వ్యూలు వేరువేరు. అందుకే కొన్ని చోట్ల మత్తయి సువార్తలో కొన్ని మిస్ అయినా అవి మార్కులో కలిసిపోతాయి. మార్కులో మనకు మిస్ అయినవి అన్నీ కూడా లూకా సువార్తలో కనిపిస్తుంటాయి. లూకా సువార్తలు మిస్ అయినవి ఇంకేమైనా ఉంటే యోహాను సువార్తలు కనిపిస్తుంటాయి. అనగా మనం ఈ 4 సువార్తలు చదివేటప్పుడు కూడా అన్ని దగ్గర పెట్టుకొని చదివితే యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందండి. కాబట్టి ప్రియులారా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను 4 సువార్తలు దేవుడు ఎందుకు రాయించాడంటే 4 రీజన్స్ ఉన్నాయి. కాబట్టి 4 విధాలుగా యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రని మనకు అందించడం జరిగింది. మనం కూడా చదువుకునేటప్పుడు ఆ 4టిని దగ్గర పెట్టుకొని మనం చదువుకుంటే ప్రతి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న మీరు ఈసారి చదివేటప్పుడు జాగ్రత్తగా ఏ కోణంలో అది రాయబడింది అనేటువంటి విషయాన్ని గ్రహించి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇలా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుళ్ళు అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.